కంచెగచ్చిబౌలి భూముల వ్యవహారంపై ఈరోజు హైకోర్టులో విచారణ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు న్యాయస్థానం తిరిగి ఇరుపక్షాల వాదనలు విననుంది. నిన్న విచారించిన హైకోర్టు ఈరోజు తీర్పు ఇచ్చే వరకు చెట్ల నరికివేత నిలిపేయాలని ఆదేశించింది. 400 ఎకరాల్లో 3 సరస్సులు, రాక్ స్ట్రక్చర్స్తో పాటుగా అనేక రకాల వన్యప్రాణులు ఉన్నాయని పిటిషనర్లు వాదిస్తున్నారు. ప్రభుత్వం మాత్రం అది ఫారెస్ట్ ల్యాండ్ కాదని ప్రభుత్వ భూమి అని వాదిస్తోంది. దీంతో ఈరోజు హైకోర్టు ఇచ్చే తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతోంది. మరోవైపు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. కంచెగచ్చిబౌలి భూముల వ్యవహారంపై ఈరోజు హైకోర్టులో విచారణ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు న్యాయస్థానం తిరిగి ఇరుపక్షాల వాదనలు విననుంది. నిన్న విచారించిన హైకోర్టు ఈరోజు తీర్పు ఇచ్చే వరకు చెట్ల నరికివేత నిలిపేయాలని ఆదేశించింది. 400 ఎకరాల్లో 3 సరస్సులు, రాక్ స్ట్రక్చర్స్తో పాటుగా అనేక రకాల వన్యప్రాణులు ఉన్నాయని పిటిషనర్లు వాదిస్తున్నారు. ప్రభుత్వం మాత్రం అది ఫారెస్ట్ ల్యాండ్ కాదని ప్రభుత్వ భూమి అని వాదిస్తోంది. దీంతో ఈరోజు హైకోర్టు ఇచ్చే తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు.